హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోల్డ్ యూనిక్. ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో పూరి చేసుకోవడం. పూరి అందరికీ వచ్చు కదా అనుకుంటారు అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే మనం పూరి చేసేటప్పుడు పిండి అద్దుతాం కదండి. ఇక్కడ పిండి అద్దలేదు. నేను చూడండి, ఇక్కడ చూడండి, పూరికి ఎక్కడన్నా తెల్లగా పిండి కనిపిస్తుందా? పిండి అద్దట్లేదు. ఆయిల్లో కూడా పిండి రాదు. ఇది ఎలాగంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి, పూరి ముద్ద తీసుకున్నాను కదా, ఆయిల్ ఒక చుక్క జస్ట్ 2 sides ఆయిల్ అప్లై చేశాను. చూడండి, ఇది కూడా అంతా ఆయిలే, పిండి అయితే అద్దలేదు కదా. ఇప్పుడు పూరి చేసుకుందాం. నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు, అందుకు నేను పూరి చేసే చూపిస్తాను. ఒక నిమిషం. ఇక్కడ చూడండి, పూరి అయితే చేసేసాను కదా. ఇదిగో 2 sides చూడండి, పిండి అయితే లేదు, ఆయిల్లోనే ఉంది. ఇక్కడైతే చూడండి, పూరి వేసేసాను, ఫ్రై అవుతుంది కదా. పౌడర్ ఎక్కడన్నా రాలుతుందా చూడండి. పూరి ఆయిల్ అంతా క్లియర్గా ఉంది కదా, పూరి పొంగుతుంది, ఎంతగా క్లియర్గా ఉంది చూడండి. ఆయిల్ అంతా అసలు పౌడర్గా లేకుండా మనకి పిండితో చేసుకునేసరికి పిండి అంతా రాలే, ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, ఒక్క డ్రాప్ జస్ట్ ఒక చుక్క ఆయిల్ మనం పూరి ముద్దగా అంటించి పూరి చేసేసుకుంటే ఇట్లా చూడండి, ఆయిల్ కూడా ఎంత క్లియర్ ఉంది, పూరి కూడా ఎంత నీట్గా వచ్చింది కదా. ఇక్కడ పూరి అయితే రెడీ అయ్యింది చూడండి. 3 పూరీలు వేసుకున్నాను. కూర ఆలుగడ్డ, ఉల్లిపాయ, టమాటా కూర. పూరీలు చూడండి, పిండి అద్దలేదు కదా, ఎంత క్లియర్గా ఉన్నాయి. చూసారు కదా, ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక డ్రాప్ ఆయిల్ వేసి పూరీలు చేసుకోండి. పిండి అద్దకుండా, ఆయిల్ కూడా పిండి అవ్వదు, బ్లాక్ అవ్వదు. పూరీలు కూడా బ్లాక్ అవ్వలేదు. చూసారా, ఆ పిండి రాలిపోయి పిండి అంతా పూరీలు కంటుకొని పూరీలు కూడా బ్లాక్ అయిపోతాయి. ఇలా బాగుంది కదా. ఓకేనా? నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.